దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరందరూ బాగున్నారని తలస్తూ ఉన్నాను. ఇది 3వ ఆరాధన. ఈ 3వ ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఉదయకాలం 6 నుంచి 8 ఒక ఆరాధన అవుతూ ఉంది సిటీ చర్చ్లో, అలాగే ఆర్లో చర్చ్లో 8 నుంచి 9 వరకు ఒక ఆరాధన అవుతుంది. ఇది లైవ్ 3వ ఆరాధన. సో దీనిలో కూడా మీరందరూ పాల్గొనండి. మరి చాలామంది దూర ప్రాంతాల నుంచి ఉన్నవారు, మన ప్రియులు చాలామంది మందిరానికి వస్తూ ఉంటారు. మరి వాళ్ళందరూ తెల్లవారి రాలేకపోతున్నామని వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా మరి మీ కొరకు ఈ వీడియో చేస్తూ ఉన్నాం. మరి ఈ ఆరాధన లైవ్లో మీరందరూ కూడా చూసి పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని ప్రభు పేట మనం చేసుకుందాం. ఆరాధన ప్రారంభిద్దాం. అందరూ దయచేసి స్థలాలు వంచి మీ స్థలాల్లో మీ గృహాల్లో మాతో కలిసి ఏకీభించండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ దయగల మా తండ్రి, నీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణమైన మా దేవా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. బిడ్డలందరూ ప్రభు ఇదిగో తండ్రి, ఎక్కడెక్కడైతే మా సంఘ బిడ్డలందరూ ఉన్నారో, అలాగే ఈ కార్యక్రమాలు వీక్షిస్తూ చాలామంది ఇదిగో బయట నుంచి కూడా చాలామంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆరాధనలో పాల్గొంటున్నారు. వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరునైనా ఎటువంటి సహాయంతో ఈ ఆరాధనలో పాల్గొంటున్నారో వారందరికీ కావాల్సిన సహాయం చేయండి. ఎవరు ఏ సమస్యతో ఉన్నారో వారి సమస్యలు పరిష్కరించండి. ఎవరు ఏ అవసరతతోనైనా ఈ ఆరాధనలో ఉన్నారో వారి అవసరతలు మీరు తీర్చండి ప్రభా. నేను నమ్మిన ప్రతి ఒక్కరికి నాయన మీరు సహాయం చేయండి ప్రభా. నీపై విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఆదరించండి, ఆదుకోండి. ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ప్రభా. ఆరాధనలో ప్రారంభిస్తున్నాము. ఆరాధనలో వస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఆరాధన అంతా మీకు మహిమకరంగా జరిగించి కూడి వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, ఈ ఆరాధనలో పాటలలో వాక్యంలో సమస్తంలో మీరు నడిపించి మీ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. సరే, పాటలు ప్రారంభిద్దాం. మాతో కలిసి పాటలు వచ్చిన వారు పాటలు పాడండి. మంచి స్తుతి ఆరాధన. ఆ స్తుతి ఆరాధనలో మీరు కూడా పాల్గొనండి. ఇక్కడ నుంచి మేము పాటలు పాడుతుండగా మీరు అక్కడ నుంచి ఆ పాటలను, వచ్చిన పాటలే కనుక మీరు పాడుతూ దేవుని నామాన్ని మహింపరచండి, స్తుతించండి. పాటలు పాడుకుందాం. మరి నేనే పాడుతున్నాను, నాతో కలిసి మీరందరూ కూడా పాడాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాట వచ్చిన వారందరూ నాతో కలిసి పాడుతూ దేవుని స్తుతిద్దాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదం. ఆయనను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడెదం. ఆయనను గూర్చి ఒక కొత్త కీర్తన పాడెదం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యం పొగడెదము. కుటుంబ సమేతంగా ఈ ఉదయకాల సమయ ఆరాధనలో అందరూ కలిసి మీ కుటుంబంతో కలిసి దేవుని స్తుతించాలి. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను స్తుతిస్తాను. మీరు కూడా మీ ఇంటి వారితో కలిసి దేవుని స్తుతిస్తున్నారా? రండి, కలిసి ఆరాధన చేద్దాం. ప్రతిరోజు మేము ఆనందించేదం.
చూచుకొనును. ప్రతిరోజు మేము ఆనందించేదం, మా చింత యావత్తు ఆయనే చూచుకొనును. దేవుని ఎదుట సాగెల పడేదం, సర్వాధికారి సర్వాంతర్యామి అని గొప్ప చేసేదము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యం పొగడెదము. ప్రతిరోజు ఆయనతో మనం రోజు ప్రారంభిద్దాం. మన చింత యావత్తు ఆయన మీద వేద్దాం. రోజంతా హాయిగా గడిచిపోద్ది. క్రీస్తు నందున్న వారు నూతన సృష్టి, సర్వమును చూచుచున్నది ఆయన దృష్టి. క్రీస్తు నందున్న వారు నూతన సృష్టి, సర్వమును చూచుచున్నది ఆయన దృష్టి. దేవుని రాకడ సమీపమాయని అనేకులకు ప్రభు క్రీస్తు యేసుని ప్రకటించేదం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యం పొగడెదము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదం. ఆయనను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడెదం పాడెదం. ఆయనను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడెదం పాడెదం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యం పొగడెదము. అవును ప్రియులారా, నిత్యం ఆయన పొగడాలి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో దేవదూతలు నిత్యము పొగుడుతున్నాయి. మనం కూడా ప్రతిరోజు ఆయనను స్తుతించాలి, ఆయనను పొగడాలి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ అలాగే ఉండి ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరూ మీ స్థలాల్లో మోకరించి ఆరాధనలో ఏకీవించండి. ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.
ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతు, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతు, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతు. లోకమంతా క్షణికమయ్యా, నీ ప్రేమే నాకు స్థిరమయ్యా, లోకమంతా క్షణికమయ్యా, నీ ప్రేమే నాకు స్థిరమయ్యా, నీ నామం కీర్తించేదన్ యేసయ్యా, నిన్నేనే హెచ్చించేదన్ రాజా, నీ నామం కీర్తించేదన్ యేసయ్యా, నిన్నేనే హెచ్చించేదన్, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతు, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతు. Thank you, Jesus. Praise the Lord. Hallelujah. పరిశుద్ధ ఆత్మచేత ఏకం చేయుమయ్యా, పరిశుద్ధ ఆత్మచేత అభిషేకం చేయుమయ్యా, నీ కొరకే జీవించేదన్ యేసయ్యా, నీ కొరకే మరణించేదన్ దేవా, నీ కొరకే జీవించేదన్ యేసయ్యా, నీ కొరకే మరణించేదన్,
ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. ఒక పల్లవి పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరుద్దాం, ఆరాధిద్దాం, ప్రభుని ఆరాధన చేద్దాం. ఆరాధన చేయవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభు కోరుకుంటున్నాడు గనక ప్రతి ఒక్కరు దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన చేసుకుందామండి, అందరూ ఆరాధన చేద్దాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ స్థలాలకు వచ్చినారో అలా మీరున్న స్థలంలోనే దేవుని నామాన్ని మహింపరచండి, దేవుని నామాన్ని గణపరచండి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా, ఈ భూమిని వీడుగడి నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిన్ను. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా, ఈ భూమిని వీడుగడి నాకు చూపుము. Thank you, Jesus. Praise the Lord. Thank you, Jesus. Thank you, wonderful Lord. Praise. Hallelujah. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి, నా ఆశలు నా కలలని వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కించ నేర్పుము దేవా, ఈ భూమిని వీడు గడియ నాకు చూపుము. అందరూ దేవుని స్తుతిద్దాం, ప్రతి ఒక్కరు దేవుని స్తుతిద్దాం.
ప్రభువా, మా కొంత సమయం నీకు నాయన ఈ కరోనా సమయంలో ఆయుష్ పెంచండి ప్రభు. నీ పిలుపు నేను మరచితి, పరుగు నేను అలసితి, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటులు నుండును భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము. దేవా ఈ భువిని వీడుగడి నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. ఎస్, అవును ప్రభు, ఇంకొంతకాలం సమయం ఆయుష్ పెంచండి. ప్రతి ఒక్కరి ఆయుష్ పెంచండి ప్రభు. ఎవరిని మరణానికి అప్పగించొద్దు. ప్రతి ఒక్కరిని నేను జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మన మధ్యలో ఉన్న బ్రదర్ వాక్యాన్ని చదువుతారు. మనందరం ఆ వాక్యాన్ని తీసి వారు చదువుతున్నప్పుడు మనం కూడా ఏకీభించి చదువుదాం. చదువుకుందాం, దేవుని కీర్తన చదువుకుందాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనందరం కూడా కీర్తనలు 146 అధ్యాయము అందరం కూడా కలిసి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించేదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవునికి కీర్తించేదను. రాజుల చేతైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనుకడి, వారి ప్రాణము వెడలిపోవును. వారి మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడు వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. ఆమెన్. దేవుడి వాక్యం దీవించునుగాక. ఓకే, ఈ సమయంలో దేవుని వాక్యం విందాం. ఇంతవరకు పాటలలో, స్తుతి ఆరాధనలో, కీర్తన భాగంలో ప్రభు మనల్ని నడిపించారు. ప్రశస్తమైన సమయం దేవుని వాక్యాన్ని వినే సమయం కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని ధ్యానం కొరకు దేవుడు నాతో మాట్లాడించిన వాక్యాన్ని ఈ సమయంలో మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యము చూద్దాం ప్రియులారా. కీర్తన భాగము 34వ అధ్యాయము. కీర్తన భాగము 34వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. నేను చదువుతున్నాను.
మీరు దాన్ని చూడండి. 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. అయినను ప్రభు వాటన్నిటిలో నుండి వారిని తప్పిస్తానని, రక్షిస్తానని దేవుడెంతో చక్కని ఆ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఉన్న ఆపద మనం చూస్తున్నట్లయితే చాలా పెద్ద ఆపదలో ఉన్నాం మనమందరం. ఇది ఒక ఎలాంటి ఆపద అంటే ఒక ఇంటికి సంబంధించింది కాదు, లేక ఒక వీధికి సంబంధించినది కాదు, లేక ఒక ఏరియాకి సంబంధించింది కాదు, లేకపోతే ఒక గ్రామానికి, లేకపోతే ఒక మండలానికి, లేకపోతే ఒక జిల్లాకి సంబంధించింది కాదు, ఒక రాష్ట్రానికి కూడా సంబంధించింది కాదు, అలాగే ఒక దేశానికి కూడా కాదు, యావత్ ప్రపంచాన్ని కూడా గడగడలాడిస్తున్నటువంటి ఈ కరోనా అనే వ్యాధి, ఈ పెద్ద ఉపద్రవములు, ఈ పెద్ద ఆపదలో ప్రపంచమంతా ఉంది. ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో, ఎవరికి వ్యాధి సోకి ఎవరికి ప్రమాదకరంగా మారిపోద్దో తెలియదు. చాలామందికి వస్తున్నాయి, అయితే వారిలో అనేకులకు తగ్గిపోతూ ఉన్నాయి. ఇంచుమించు 90% అందరు కూడా రికవర్ అయిపోతున్నారు. ఏదో 10% లేకపోతే ఒక 8% వరకు అక్కడక్కడ మరి మరణాలు గురవుతున్నారు, కానీ 90% రికవర్ అవుతూ ఉన్నారు. అయితే గమనించండి, ఏది ఏమైనా అది ఎవరికి, ఆ 10 మందిలో ఎవరుంటున్నారు? నీవుంటున్నావా, నేనుంటున్నానా, లేకపోతే ఎవరుంటున్నారు? ఈ ఆపద కేవలం ఒక్క ప్రాంతానికి సంబంధించింది, లేకపోతే ఒక దేశానికి సంబంధించిందే కాదు, కానీ యావత్ ప్రపంచమంతా కూడా ఈ ఆపదలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఆపదలో నుండి మనం రక్షించబడాలి అంటే మరి మనం ఏం చేయాలి? ఎంతోమంది ఈరోజు మనం చూస్తే కేరళ రాష్ట్రంలో ఒక గొప్ప ధనవంతుడట, జాయలుకాస్ అధినేత, ఆయన కోవిడ్ బారిన పడి మరణించాడట. ఆయన దగ్గర కొన్ని కోట్ల ఆస్తి, వేల కోట్ల ఆస్తి ఉంది. కొన్ని బంగారం, లేకపోతే వారి నివాసము చాలా పెద్దదట. కేరళలో వారు ఉంటున్నటువంటి ఇల్లు చాలా పెద్దదట. నేను వాట్సాప్లో చూశాను ఆ ఫొటోస్, అవన్నీ చూసి నేను నిజంగా అంత గొప్ప దైవజనుడు దుబాయ్ కంట్రీలో ఉంటూ ఆయన అక్కడ వ్యాధి బారిన పడి ఆయన మరణించారట. మీరు గమనించండి, ఆ బాడీని సైతం ఇక్కడికి పంపించలేదు. ఆయన ఎంతో పెద్ద గొప్ప ధనవంతుడు, తను ఎంతో ముచ్చటపడి కొన్ని వేల ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నాడు. కొన్ని వందల ఎకరాల్లో ఇల్లు ఉందట. స్థలం చాలా పెద్ద స్థలం, మంచి ఖరీదైన భవంతి. అయినా తన ఇంటి దగ్గర కానీ తన స్థలంలో కానీ తనని పాతి పెట్టుకోవడానికి అవకాశం లేదు. గమనించండి, ఇలా ఎంతోమంది గొప్పవారు, జ్ఞానవంతులు, చదువుకున్నవారు, ధనవంతులు, పేదవారు, సామాన్యులు, ఈ వ్యాధికి ఏమాత్రం కూడా కనికరం లేదు, జాలి లేదు, చిన్న పెద్ద తేడా లేదు, ధనవంతుడు గొప్పవాడు పేదవాడు అనే తేడా లేదు. అందరినీ ఎవరిని కబలించాలో వారిని కబలిస్తూ ఉంది. ఈ ఆపద భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. మరి ఇలాంటి ఆపదలో నుండి మనం రక్షించబడాలి అంటే మరి మనం ఏం చేయాలి? ఇలాంటి ఆపదలో నుండి మనం విడిపించబడాలి. ఇలాంటి ఆపదలో నుంచి మనం విడిపించబడాలి అంటే మనము నీతిమంతులుగా మార్చబడాలి. నీతిమంతులుగా మార్చబడినప్పుడు దేవుడట, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకమైనను వాటన్నిటిలో నుండి ఆయనే రక్షించును, లేక ఆయనే తప్పించును అని మనం చూస్తున్నాం. ఈ ఆపదల నుండి మనం తప్పించబడాలంటే మనము నీతిమంతులుగా మార్చబడాలి, నీతిమంతులుగా తీర్చబడాలి. చాలామంది నీతిమంతులుగా మార్చబడటానికి ఏం చేస్తారంటే దాన ధర్మాలు చేస్తే నీతిమంతులం అయిపోతాం అనుకుంటారు. ఈ కరోనా సీజన్ టైంలో చాలామంది దాన ధర్మాలు చేశారు. చాలామంది అవి ఇవి చాలా రకాలుగా పంచిపెట్టారు. బట్టలు పంచిపెట్టారు, బియ్యాలు పంచిపెట్టారు, లేకపోతే కాయగూరలు పంచిపెట్టారు, లేకపోతే నిత్యావసర సరుకులు పంచిపెట్టారు. వీటి ద్వారా నీతిమంతులు అవగలరా? లేకపోతే చాలామంది నిత్యాన్నదానానికి బోలెడంత డబ్బులు ఇస్తారు,
చాలామంది ఆభరణాలు, బంగారు ఆభరణాలు తయారు చేసి ఇస్తారు దేవాలయాలకి. దాన ధర్మాలు, పుణ్యకార్యాలు ఇవన్నీ చేయటం వలన నీతిమంతులుగా మార్చబడతామని అనుకుంటారు. నిజానికి ప్రియులారా, మన నీతి క్రియలు, అర్థమవుతుందా, మన క్రియలట, మన నీతి క్రియలట దేవుని దృష్టికి మురికి గుడ్డ వలె కనబడతాయట. యెషయా గ్రంథము ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 64వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఉంటుంది, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే ఆయను. చూసారా, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే అయినవి అని చెప్తున్నది వాక్యం. కాబట్టి ఈ దాన ధర్మాలు, పుణ్యకార్యాలు వీటి వలన మనం నీతిమంతులుగా మార్చబడలేం. అవి అవసరం లేదా అంటే అవి అవసరమే. భక్తి జీవితంలో నీలో భక్తి ఉందని, తోటివారిని ప్రేమించటం భక్తి ఉందని దానికి నిదర్శనంగా అవి చేసుకోవచ్చు. దానివలన సొంతంగా చాలామంది సెల్ఫిష్గా, అంటే వాళ్ళంతటా వాళ్ళు నీతిమంతులం అయిపోయామనుకుని భ్రమపడతారు. ఆ భ్రమలో ఉంటారనమాట. సంతృప్తి పడతారు, చేసిన కార్యాల వల్ల మేము నీతిమంతులం అయిపోయామేమో అని అనుకుంటారు. నిజానికి వాటి వల్ల మనం నీతిమంతులు కాలేం. అవి దేవుని దృష్టికట మురికి గుడ్డవలే ఆయను అని మనం వాక్యంలో చూస్తున్నాం. మరి నీతిమంతులుగా మార్చబడాలంటే మరి మనం ఏం చేయాలి? నీతిమంతుడైన యేసుక్రీస్తు రక్తములో కడగబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా గమనించండి, నీతిమంతుని రక్తములో మనము కడగబడినప్పుడే మనము నీతిమంతులుగా మార్చబడతాం. ఎందుచేతనగా బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన రక్తము మనల్ని నీతిమంతులుగా మారుస్తుందట. చూడండి ఒకసారి, రోమా పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమా పత్రిక 5వ అధ్యాయము నేను చదువుతున్నాను చూడండి. 5వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. చదువుతున్నాను, వినండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. అండర్లైన్ చేసుకోండి ఆ వచనాన్ని, గమనించండి. చాలా మంచి మాట చెప్తున్నాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఉగ్రత నుండి రక్షించబడాలంటే ఆ నీతిమంతుని ద్వారా, నీతిమంతుడైన యేసుక్రీస్తు ఆయన రక్తములో మనల్ని కడిగి, మన పాపములన్నింటినీ కూడా ఆయన కడిగి మనల్ని నీతిమంతులుగా చేశాడు. కాబట్టి ఉగ్రతలో నుండి మనం రక్షింపబడతాం. ఈ భయంకరమైనటువంటి కరోనా ఉగ్రతలో నుండి మనం రక్షింపబడాలి అంటే నీతిమంతులుగా మార్చబడాలి. నీతిమంతులుగా మార్చబడాలంటే ఆయన రక్తములో కడగబడాలి. ఆయన రక్తములో కడగబడాలంటే మనం ఏం చేయాలి? వాక్యం చెప్తుంది చూడండి ఒకసారి. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చూశారు, మనం నీతిమంతులుగా మార్చబడాలంటే ఏం చేయాలి? ఆయన రక్తములో కడగబడాలి. ఆయన రక్తములో నీతిమంతుడైన ఆ నీతిమంతుని రక్తములో మనం కడగబడినప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడతాం. అయితే మనం నీతిమంతులుగా మార్చబడాలంటే, ఆయన రక్తంలో కడగబడాలంటే మనం ఏం చేయాలంటే మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడలా, మన పాపములన్నింటినీ మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి, మన పాపములన్నీ క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి ఆయన మనల్ని పవిత్రులుగా మారుస్తాడట. దుర్నీతి నుండి మనల్ని విడిపిస్తాడట. ఈ ఉగ్రత నుండి నువ్వు రక్షింపబడాలంటే, ఈ ప్రళయం నుంచి ఎప్పుడు ఏ క్షణాన వస్తుందో తెలియదు.
మీరు గమనించండి, ఇప్పటితో అయిపోలేదు. రేపు 1వ తారీఖు నుంచి ఈ లాక్డౌన్ ఎత్తేస్తారట పూర్తిగా. అయితే వాళ్ళు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎన్నో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఇంతవరకు ప్రజలకు ఈ వ్యాధి రాకుండా ఎన్నెన్నో ఏర్పాట్లు చేశారు. ఐసోలేషన్స్ అన్ని ఏర్పాట్లు చేశారు, క్వారంటైన్స్ రూమ్స్ అన్ని ఏర్పాటు చేశారు. మరి చాలామంది స్టాఫ్ని అరేంజ్ చేశారు, ఎన్నో రకాలుగా డబ్బులు ఖర్చు పెట్టారు. ఈ ఐసోలేషన్లోకి వెళ్ళిన వాళ్ళకి అందరికీ, క్వారంటైన్లో ఉన్న వాళ్ళందరికీ అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు. వారికి మంచి ఆహారం, భోజనాలు అన్నీ ఇచ్చి వెళ్ళే వాళ్ళు ఒకళ్ళు చెప్పారు. వెళ్ళి వచ్చేసిన తర్వాత, రికవర్ అయిపోయి వచ్చేసిన తర్వాత ఎలా ఉందంటే వాళ్ళు చెప్పారు, మంచి ఆహారం, వేడివేడి ఆహారాన్ని, వేడివేడి అన్నీ కూడా మాకు అందించేవారు. మంచి మందులు ఇచ్చి చక్కగా మరి ప్రభుత్వం మంచి జాగ్రత్తలు తీసుకుంది. అందుకే మేము తొందరగా 14 రోజుల్లో రికవర్ అయిపోయాం. 11 రోజుల్లో ఒకసారి చూశారు, 14వ రోజున ఒకసారి చూశారు. ఆ పాజిటివ్ అంతా కూడా నెగిటివ్ వచ్చింది. తిరిగి మేము ఇంటికి రాగలిగాం అని వారు చెప్తున్నారు. పిల్లలు మీరు గమనించండి, ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసి ఎంతో ధనం ఖర్చు పెట్టి ఎన్నో రకాలుగా వారు సేవ చేశారు. అయితే మీరు గమనించండి, ఎన్ని చేసినప్పటికీ ఇప్పటితో అయిపోయింది కాదు. ఇది ఈ రోజుతో, ఒక రోజుతో, లేకపోతే ఈ 1వ తారీఖు నుంచి అయిపోతుందని కాదు. వారు ఏం చేశారంటే ఇక మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి, ఇక మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడుతో అయిపోలేదు ఇది. ఇలాగ దీంతో మనం ఏం చేయాలంటే ఎప్పుడో మనం విన్నాం ప్రారంభంలోనే, ఈ కరోనాతో మనం సహజీవనం చేయాలట. మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి, దూరం పాటిస్తూ, ఎప్పుడు మనం చేతులు కడుక్కుంటూ, మాస్కులు ధరిస్తూ, ఎప్పుడు మనము ఇటు నుంచి బయట నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా శుభ్రంగా స్నానం చేస్తూ, ఎన్నో జాగ్రత్తలు, ఎవరితో కలవకుండా, ఎవరితో కలిసినా మాత్రం దూరం నుండి మాట్లాడుతూ మన పనులు చేసుకుని అన్నీ మన జాగ్రత్తలు మనం తీసుకుంటే దీని నుంచి మనం ఎప్పటికప్పుడు విడిపింపబడుతుంటాం. అదే సమయంలో దేవుడు కూడా మనల్ని ఈ వ్యాధి బారిన పడకుండా, ఈ ఉపద్రవంలో నుంచి, ఈ ప్రళయంలో నుంచి, ఈ ఆపదలో నుంచి ప్రభు మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు. చాలామంది ప్రభు కాపాడుతాడు కదా అని జాగ్రత్తలు తీసుకోకుండా, ఇవేవి పాటించకుండా నిర్లక్ష్యంగా ఉంటే వారు ఎవరైనప్పటికీ కూడా తప్పక మరణిస్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి మనం ఈ ఆపదలో నుంచి, ఉపద్రవంలో నుంచి, ఈ కరోనా వ్యాధి అనే ఇలాంటి వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే మనం జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మనము నీతిమంతులుగా మార్చబడాలి. అప్పుడే ప్రభువు మనల్ని వాటన్నిటిలో నుండి మనల్ని రక్షిస్తాడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభువు మనల్ని రక్షించాలంటే మనం ఏం చేయాలంటే నీతిమంతులుగా మార్చబడాలి. చాలామంది మేము ఎప్పుడో నీతిమంతులం అయిపోయామండి, మేము చాలా మంచి నీతిమంతులం మేము అని, ఎందుకంటే వాళ్ళ భక్తిని బట్టి, వాళ్ళు చేసే ఆ భక్తి విధానాన్ని బట్టి, వాళ్ళు మందిరాలకు ఇచ్చే ఆ కానుకలను బట్టో, లేకపోతే వారిచ్చే దశంభాగాలు బట్టో, లేకపోతే వారు చేసే మంచి క్రియలను బట్టో వాళ్ళంతటా వాళ్ళు ఏమనుకుంటారంటే మేము నీతిమంతులమే, మేమేమీ పాపం చేయటం లేదు, మేము నీతిమంతులమే అని వాళ్ళంతటా వాళ్ళు నీతిమంతులుగా వాళ్ళను వాళ్ళు తీర్చేసుకుంటారు, వాళ్ళని వాళ్ళు సంతృప్తి పడుతుంటారు నీతిమంతులమని. మరి గమనించండి, మనంతటా మనం నీతిమంతులను అనుకోకూడదు. చాలామంది ఎందుకు అలా అనుకుంటారంటే వారిని వీరిని చూస్తూ ఉంటారు. వాళ్ళు వీళ్ళు చేసే భక్తి, వాళ్ళు వీళ్ళు చేసే ఆ భక్తి విధానాన్ని బట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే నేను నీతిమంతుడిని, నేను చాలా మంచివాడిని అని వారు అనుకుంటారు. వాస్తవానికి వాటి ద్వారా, చేసే క్రియల ద్వారా, చేసే పనుల ద్వారా నీతిమంతులం అయిపోం. ఇందాక మనం అనుకున్నాం కదా, పరిశుద్ధ లేఖనాల్లో మనం ఒక అంశాన్ని యేసుప్రభు వారు ఇలాంటి అంశం వచ్చినప్పుడు ఆయన ఒక ఉపమానం చెప్తారు. చూస్తారు ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 18వ అధ్యాయం. మీకు అందరికీ తెలిసిన వాక్య భాగమే ఇది, మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి కనుక మనం చదివినట్లయితే అక్కడ ఉంటుంది, తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొనిన ఇతరులను తృణీకరించు కొందరుతో ఈ ఉపమానము చెప్పాను. ఎవరితో చెప్పారట ఈ ఉపమానము? తామే నీతిమంతులం అనుకొని కొందరిని తృణీకరించేవారు. చాలామందిని మీరు చేసే భక్తి అలాంటిది కాదు, మీరు అంత పెద్ద భక్తి పరులు కాదు, మా భక్తే మంచిది, మా ప్రార్థనే మంచిది, మీ ప్రార్థన అంత ఏం కాదు, మీ చర్చ అంత ఏం కాదు, మా పాస్టర్ గారు చాలా పెద్ద పాస్టర్ గారు, మా చర్చ్ చాలా పెద్ద చర్చు అని
వారంతట వారు తమకు తామే నీతిమంతులం అనుకొని ఇతరులను తృణీకరిస్తారు, ఇతర సంఘాలను తృణీకరిస్తారు, ఇతర విశ్వాసులను, ఇతర సేవకులను, నిజమే, ఇతర సేవకులను తృణీకరించేవారు ఉన్నారు. అలాంటి వారి ఆపదలోంచి విడిపింపబడరు. ఇతర విశ్వాసులను, ఇతర సంఘస్థులను తృణీకరించేవారు ఉన్నారు. ఇతర సంఘాలను మా సంఘమే గొప్పది, మేమే నీతిమంతుల సంఘం మాదే అనుకుంటారు. మిగతా వాళ్ళ సంఘం అంత మంచిది కాదనుకొని తృణీకరించే వారి కొరకు చెప్తున్నాడట ఈ ఉపమానం. ఆ ఉపమానం ఏంటో మీకు తెలుసు. చదువుదాం. చూడసారి ఆ 10వ వచనం చదువుతాను. ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయంలోనికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటూనే వాడంటాడు, నేను వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని తనలో తాను ప్రార్థించుచున్నాడట. చూసారా, వాడి ప్రార్థన ఏంటంటే తను ఇచ్చేవి, చేసేవి చెప్పుకుంటున్నాడు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నానని, అలాగే నా రాబడి అంతట్లో నేను 10వ భాగం ఇస్తున్నానని చెప్పుకుంటున్నాడు. చేసేవి, ఇచ్చేవి. అవి పోనీ ఆయనంతటా ఆయన చేసేవి, ఇచ్చేవి చెప్పుకుంటే ఏం పర్వాలేదు. పైగా ఈయన ఏమంటున్నాడంటే, నేను అన్యాయస్తుల్లాగా లేను, చోరులంటే దొంగల్లాగా లేను, వ్యభిచారినైనా కాను, ఇతర మనుష్యుల వలనైనా, మళ్ళీ అంటాడు ఇదిగో ఈ సుంకర వలన కూడా నేను లేను. సుంకర్ని కూడా అందులో తనతో పోల్చుకుంటున్నాడు. ఇతర మనుషులు అన్నాడు, ఇతర మనుషులందరినీ అన్నాడు, తర్వాత ఈ సుంకరి వలనైనను. ఇప్పుడు ఎవరైనా చేసే భక్తి తాను చెప్పుకుంటే పర్వాలేదు, ప్రభు నేను చేశాను ప్రభు అని అనుకోవచ్చు. కానీ ఇతరులను తృణీకరించకూడదు. ఇతరులు భక్తే మంచిది కాదు, మా భక్తే మంచిది, ఇతరులు వెళ్ళే సంఘాలు మంచివి కాదు, మా సంఘమే మంచిది, ఇతర పాస్టర్ గారు ఎవరు మంచోళ్ళు కాదు, మా పాస్టర్ గారే మంచోడు, మేం చేసే భక్తే మంచిది. గమనించండి, అలాంటి పాస్టర్లు కూడా ఇలాంటి కరోనా సీజన్లో మరణించారు. అలా తమ్మును తాము హెచ్చించుకునే పాస్టర్లు. అర్థమైందా? దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. నేనైనా, నువ్వైనా, ఎవరైనా కూడా విడిచిపెట్టడు దేవుడు. ఎవరైతే తమ్మును తాము తగ్గించుకొని పాప క్షమాపణ వేడుకొని దేవుని ఎదుట పాపములను ఒప్పుకొని దేవుని దగ్గర ప్రార్థిస్తారో, ప్రతి ఒక్కరిని మంచివారిగా, ప్రతి వారితో కూడా మంచి స్వభావం కలిగి జీవిస్తారో, ఎవరిని తృణీకరించకుండా అందరూ దేవుని పిల్లలే, అందరికీ దేవుని భక్తి ఉంది, అందరూ వారి వారి భక్తిని నిర్ణయించేది దేవుడు అండి. నువ్వెవడు, నేనెవడిని వారి భక్తిని నిర్ణయించడానికి? ఈరోజు చాలామంది ఎదుటివారి భక్తిని కొలవటానికి నువ్వెవడు? ప్రభు చెప్పాడు, నువ్వు తీర్పు తీర్చొద్దురా బాబు, నువ్వు అదే తీర్పులోకి వెళ్తా ఉన్నాడు. తీర్పు తీర్చడానికి మనం ఎవరు? వారి భక్తి అంతటిది ఇంతటిది వారి భక్తి, అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని అనటానికి మనం ఎవరిమి? దేవుడు తీర్పు తీర్చుకుంటాడు. ఈరోజు చాలామంది పాస్టర్ గారు కూడా చేసే పని అదే. వారికి నచ్చితే మంచిగా ఉంటే వాళ్ళకి అనుకూలంగా చెప్పుకుంటారు, ఈ బెదర్ ఎంత మంచిదో, ఈ సిస్టర్ ఎంత మంచిదాయో అని చాలా బాగా పొగడేస్తారు. ఏదైనా చిన్నది వచ్చింది అనుకోండి, ఇక వాళ్ళని ఏకి పారేస్తూ ఉంటారు. ప్రతివారం ఇంకా వాళ్ళ గురించే, ఇక ప్రతివారం వాళ్ళని ఉద్దేశించే, వారి హృదయాలు గాయపడినట్లుగా, వారి భక్తి మంచిది కాదని, వారి విశ్వాసం మంచిది కాదని, వారి లక్షణాలు మంచివి కాదని. అరే ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు మంచోళ్ళే, ఇన్ని సంవత్సరాలు నువ్వు తందానంటే వాళ్ళు తాను అన్నారు కదా, నువ్వు తందానంటే వాళ్ళు తాను అంటున్నారు కదా, అప్పుడు వాళ్ళు మంచోలే. ఇప్పుడు కాస్త వ్యతిరేకంగా ఉన్నారని, కాస్త ఏదో వాళ్ళకి జ్ఞానం కలిగి దేవుడు వారు చెప్పినట్టు ఏదో చేశారని ఇప్పుడు నువ్వు వాళ్ళని శత్రువుల్లా భావించి, జాగ్రత్త. అలాంటి సేవకులు కూడా ఉన్నారు ప్రియులారా. వారు చేసే భక్తే, వారి చెప్పే వాక్యమే గొప్పదని, మిగతా పాస్టర్ గారులు చెప్పే వాక్యం సరైనది కాదని తృణీకరించే పాస్టర్ గారులు. నువ్వెవరిని తృణీకరించొద్దు. అందుకే ఈ ఉపమానం చెప్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? తనను తాను గొప్పగా చెప్పుకుంటే మంచిదే. తను చేసే క్రియలు బట్టి, తను చేసే పనులు బట్టి, తన ప్రార్థనా జీవితాన్ని బట్టి, తను ఇచ్చే విధానాన్ని బట్టి తను తాను దేవుని దగ్గర ప్రభు ఇదిగో నేను అలా చేస్తాను చెప్పుకుంటే పర్వాలేదు. కానీ వాళ్ళలాగలేను, వీళ్ళలాగలేను, వాళ్ళగో ఈ సొంకర్లాగా కూడా లేనని చెప్పి తృణీకరిస్తున్నాడు ఇతరులను. జాగ్రత్త సుమా.
నువ్వెంత గొప్ప సంఘానికి వెళ్ళినా, నువ్వెంత గొప్ప పెద్ద పాదిరి దగ్గర ఉన్నా, అర్థమైందా, ఎవరిని తృణీకరించొద్దు. ఏ విశ్వాసిని, ఏ భక్తి, ఏ యొక్క దేవుని బిడ్డని, ఏ సంఘాన్ని నువ్వు తృణీకరించొద్దు. సంఘము దేవుని చిత్త ప్రకారంగా పెట్టబడితేనే సంఘం అవుతుంది. వారంతటి వారు సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటే అది ఏ రోజో వెళ్ళిపోద్ది. అలా వెళ్ళిపోయిన బోర్డులు ఉన్నాయి. అర్థమవుతుందా? కాబట్టి గమనించి, ఎవరిని, ఏ చిన్న సంఘమైన, ఏ చిన్న విశ్వాసైనా ఎవరిని తృణీకరించొద్దు. ఎవరి విశ్వాసాన్ని, ఎవరి సంఘాన్ని, ఎవరి సేవను నువ్వు ఏమాత్రం కూడా తృణీకరించొద్దు. తృణీకరించిన వాడు ఇక్కడ మనం చూస్తున్నాం. వాడు అలా తృణీకరించి ప్రార్థన చేశాడట. అయితే రెండో వాడిని ప్రార్థన మనం చూస్తాం. వాడేమంటున్నాడు చూసారా? వాడు 13వ వచనం చూస్తే, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుము అని పలికెను. ఇంకేం చెప్పలేదు. నేను అచేతన అంతటోనే తన గురించి తాను అనుకోలేదు. అలాగా వీళ్ళలాగా ఈడలాగా ఆడలాగా అని ఎవడి గురించి కూడా మాట్లాడలేదు. ఏ విశ్వాసి గురించి కానీ, ఏ సంఘాన్ని గురించి కానీ, ఎవరిని గురించి కానీ ఆయన మాట్లాడలేదు. ఆయన మాట్లాడిన మాట అంతా ఏంటో తెలుసా? దేవా పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడట. అప్పుడు అక్కడ యేసుప్రభు అంటున్నారు, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. పరిసయ్యుడు కంటే ఈ సుంకరి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఎందువలన తీర్చబడ్డాడు? ఎందువలన నీతిమంతుడయ్యాడు? ఈయన దాన ధర్మాలు చేయడం వలన, పుణ్యకార్యాలు చేయడం వలన, డబ్బు ఎక్కువగా ఇవ్వడం వలన, దశమ భాగాలు ఇవ్వడం వలన నీతిమంతుడయ్యాడా? పుణ్యకార్యాలు చేయడం వల్ల నీతిమంతుడయ్యాడా? దాన ధర్మాలు చేయడం వల్ల నీతిమంతుడయ్యాడా? మరి ఎలా నీతిమంతుడిగా మార్చబడ్డాడు ఈ సుంకరి? తన పాపములను ఒప్పుకొని, దేవా పాపినైన నన్ను కరుణించు. అవునండి, ఈ రోజున ఎవడు బాధ ఆడ పడాలి. అర్థమైందండి? ఎవరి భక్తి వారిదే. భర్త భక్తి భార్యది కాదు, భార్య భక్తి భర్తది కాదు. తల్లిదండ్రుల భక్తి పిల్లలది కాదు, పిల్లల భక్తి తల్లిదండ్రులు కాదు. అన్న భక్తి తమ్ముడిది కాదు, తమ్ముడు భక్తి అన్నది కాదు. అక్క భక్తి చెల్లిది కాదు, చెల్లి భక్తి అక్కది కాదు. ఎవరి భక్తి వారిదే. అందుకే వాడు, దేవా పాపినైన నన్ను కరుణించు. ఎవరిని ఏలెత్తి చెప్పటం లేదు, ఎవరిని తనతో పోల్చుకోవటం లేదు, తన భక్తితో ఎవరి భక్తిని పోల్చడం లేదు, తనకున్నటువంటి ఆ యొక్క ఆత్మీయ వరాలతో ఎవరి ఆత్మీయ వరాలతో పోల్చుకోవటం లేదు. ఈరోజు దేవుడు కాస్త ప్రేమించి ఆత్మీయ వరాలు ఇస్తే చూసారా, మనలాంటి ఆత్మీయ వరాలు కలిగిన వాడు ఎవడు లేడు. అక్కడ రాసుకుంటారు మళ్ళీ, ఆత్మ వరములు కలిగిన వారు, స్వస్థత వరములు కలిగిన వారు. అవి చెప్పకపోతే, అవి లేకపోతే ఒప్పుకోరు. ఒకరోజు ఒక పాస్టర్ గారి పేరు స్పీకర్గా పిలిచాను ఆయన్ని. ఆ పాస్టర్ గారి పేరు చెప్పనులేండి వేసి కింద మామూలుగా పాస్టర్ గారి పేరు వేసాను, ఆయనకి డిగ్రీ కూడా వేసాను. పాంప్లెట్ రెడీ చేసిన తర్వాత ఆయన దగ్గరికి మొదటి పాంప్లెట్ పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఆత్మవరములు కలిగిన దైవజనుడని వెయ్యాలండి కిందన, మీరు అది వేయలేదేంటి? నో మార్చండి దీన్ని. బా, అప్పటికి నేను ప్రింటింగ్కి ఇచ్చాను. ప్రింటింగ్ అయిపోయింది. పట్టుకొని వెళ్తే డబ్బుల కోసం కాదు, పర్వాలేదు డబ్బులు పోతే పోయాయి, మీరు వెళ్ళి మళ్ళీ దాన్ని మార్చండి, ఆత్మవరములు కలిగిన దైవజనుడు లేదా స్వస్థత వరములు కలిగిన దైవజనుడు అని కిందన రాయించండి, పేరు కిందన అంటున్నాడు. ఏం చెప్పాలా? ఈరోజు ప్రియులరా, తమకున్న వరములను దేవుడు ప్రేమించి ఇస్తే నేను అంతటి వాడిని ఇంతటి వాడిని అని చెప్పుకునే దైవజనులు ఉన్నారు. మా పాస్టర్ గారు అంత గొప్పవాడు ఇంత గొప్పవాడని, మా పాస్టర్ గారు ఎవరు లేరని చెప్పుకునే విశ్వాసులు కూడా ఉన్నారండి. ఈరోజు గమనించండి, అట్టివారికి జ్ఞానము కలుగుటకై అట్టివారిని గురించే దేవుడు ఈ ఉపమానం చెప్పాడు. వారానికి 2 సార్లు ఉపవాసం చేసేవాడిని, తన రాబడి అంతటిలో 10వ భాగం ఇచ్చేవాడిని నీతిమంతుడిగా తీర్చలేదు. మరి ఎవరిని నీతిమంతుడిగా తీర్చాడు దేవుడు అంటే అక్కడ మనం చూస్తున్నాం, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా
తీర్చబడ్డాడు. తీర్చబడి తన ఇంటికి వెళ్ళిన వాక్యంలో చూస్తున్నాం. నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? తనను గురించి తాను మాట్లాడుకున్నాడు. దేవా, పాపినైన నన్ను కరుణించు. దినమెల్లా ఏదో ఒక పాపం మనల్ని వెంటాడుతుంటుంది. మన పాపపు వలయంలో ఉంటున్నాం. మనం బ్రతికేది ఎక్కడ బ్రతుకుతున్నామండి? పాపభూయిష్టమైన ప్రపంచంలో బ్రతుకుతున్నాం మనం. పాపభూయిష్టమైన ప్రపంచం. తిన్నగా ఉంటామా మనం? ఉండలేం. ఏదో ఒక పాపం మన కళ్ళ ఎదురు కనబడతా ఉంటుంది. ఏదో పాపపు మాట, పాపపు చూపు, పాపపు తలంపు, ఏదో ఒకటి రోజల్లా కూడా పాపంతో మనం పరిగెడుతూ, పాపంతో మనం యుద్ధం చేస్తూ ఉండాలి. మన చుట్టూ కూడా పాప ప్రపంచం కాబట్టి చుట్టూ కూడా పాప మలినము రోజు కనబడుతూ ఉంటుంది. మన చుట్టూ తిరుగులాడుతూ ఉంటుంది. ఈ పాపపు వలయంలో నుంచి మనల్ని మనం రక్షించుకొని దేవుని ఎదుట నీతిమంతుడిగా ఉండాలి అంటే గమనించండి, మనము పాపములను క్షమించమని దేవుణ్ణి అడగాలి. వాడు చేసే పని అదే. వాడు నీతిమంతుడిగా ఎందుకు మార్చబడ్డాడు? దేవా, పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు. కనుక దేవుని బిడ్డలారా, మనము నీతిమంతులుగా మార్చబడాలి, నీతిమంతులుగా తీర్చబడాలి. నీతిమంతులుగా తీర్చబడినప్పుడే మనము ఆపదల్లో నుంచి, అపాయంలో నుంచి, ప్రమాదంలో నుంచి ఎన్ని వచ్చినా వాటన్నిటిలో నుండి ప్రభువు మనల్ని రక్షిస్తాడు. మనం తప్పించబడతాం. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. నీతిమంతునికి ఆపదలు రావని చెప్పట్లేదు దేవుడు, ఇంకా వాళ్ళకే ఎక్కువ వస్తాయట. మీకు అర్థమైందా? వాక్యాన్ని బాగా ధ్యానం చేయండి, ఆలోచించండి వాక్యాన్ని. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. చెడ్డోడికి అనేకమైన ఆపదలు రావట, పాపాత్ముడికి అనేకమైన ఆపదలు కావట. ఎవడికి ఆపదలు అంటే నీతిమంతునికి అనేకమైనవి, చాలా ఎక్కువ. అయినా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అయినను వాటన్నింటిలోంచి ప్రభు మనల్ని రక్షిస్తాడు. ఈరోజు ఉన్నటువంటి ఈ వైరస్, ఈ కరోనా వైరస్ అనే ఆపదల నుండి మనం రక్షించబడాలి అంటే మనం నీతిమంతులుగా తీర్చబడాలి. నీతిమంతులుగా తీర్చబడాలంటే నీతిమంతుడైన క్రీస్తు రక్తములో కడగబడాలి. క్రీస్తు మంతుని రక్తములో మనం కడగబడాలంటే మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి ఆయన మనల్ని రక్షిస్తాడు. గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండములో నోవాహు గురించి మనం చూస్తాం. నోవాహు జల ప్రళయంలో నుంచి రక్షించబడ్డాడు. మనకందరికి తెలుసు, చాలాసార్లు ధ్యానం చేస్తాం నోవాహు గురించి. జల ప్రళయంలోంచి రక్షించబడ్డాడు ఆయన కుటుంబం రక్షించబడింది. అప్పుడున్న ఆ తరంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా చనిపోయారు. ఆ తరంలో ఉన్న ప్రజలందరూ కూడా చనిపోయారు. అందులో నోవాహు మాత్రమే రక్షించబడ్డాడు. ఎందుకు నోవాహు రక్షించబడ్డాడు? నోవాహు నీతిమంతుడు. వాక్యంలో మనం చూస్తే చూడండి ఒకసారి, పరిశుద్ధ గ్రంథంలోంచి ఆదికాండము ఒకసారి చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయము చూసినట్లయితే 9వ వచనం చదువుదాం. నేను చదువుతున్నాను, వినండి. నోవాహు వంశావళిది. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు ఎవరటండి? నీతిమంతుడు. నీతిమంతుడు కనుకే జలప్రళయంలోంచి రక్షించబడ్డాడు, జలప్రళయంలోంచి తప్పించబడ్డాడు. మీకు అర్థమవుతుందా? ఆ తరము వారిలో ఉన్న ప్రజలందరూ మరణిస్తే వారందరితో కూడా ఈయన కుటుంబం మరణించకుండా, ఈయనను బట్టి ఈయన కుటుంబం అంతా రక్షించబడింది అంటే కారణం ఏంటో తెలుసా? ఆయన నీతిమంతుడు. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో మనం చూసాం. నోవాహు, మళ్ళీ చదువుతున్నాను నేను 9వ వచనం. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నీతిమంతుడును నిందారహితుడుగా ఉన్నాడట. నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టే జలప్రళయంలోంచి రక్షించబడ్డాడు. ఈరోజు ఈ కరోనా వైరస్ ఇలాంటి ప్రపంచమంతా కూడా వ్యాపించి కొన్ని వందల వేల లక్షల సంఖ్యలో ప్రజలు మరణిస్తూ ఉన్నారు. లక్షల సంఖ్యలో. అమెరికా దేశంలో 120,000, 136,000 ఎంతో అట. ఇక బ్రెజిల్లో 126,000 ఎంతో. ఇక అక్కడ నుంచి మనం చూసుకుంటే దేశాలన్నింటిలో కూడా మరణాలు లక్షల సంఖ్య నుంచి అలా వేల సంఖ్యలో. ఇప్పుడు భారతదేశం అయితే వేల సంఖ్యలో పయనిస్తుంది. కేసుల పరంగా చూస్తే ఎక్కువ, 3rd ప్లేస్లోకి వచ్చింది. ఇప్పుడు అమెరికా 1st ప్లేస్, బ్రెజిల్ 2nd ప్లేస్, 3rd ప్లేస్లో ఇండియా ఉంది. అన్నిటిని దాటుకుంటూ ఇప్పుడు 3వ స్థానంలోకి వచ్చేసింది. రేపో మాపో ఇది 3వ స్థానం నుంచి 2వ స్థానంకి వెళ్ళినా ఆశ్చర్యపోక్కర్లేదు, 1వ స్థానంకి వచ్చేసినా ఆశ్చర్యపోక్కర్లేదు.
అలా రాకుండా ఉండాలని కోరుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే గమనించండి దేవుని బిడ్డలారా, కేసుల సంఖ్య చూస్తే రోజు వేలల్లో వస్తూ ఉన్నాయి, వేలల్లో వచ్చేస్తూ ఉన్నాయి. పట్టణాల్లో సిటీల్లో వచ్చేస్తూ వందల్లో ఉంటూ ఉన్నాయి. ఈరోజు గ్రామాల్లో కూడా వందల్లో ఈరోజు ఈ వ్యాధిగ్రస్తులు పాజిటివ్ కేసులు కలిగిన వారు ఉంటూ ఉన్నారు. అది గమనించండి ప్రియులారా, ఇలాంటి ఉపద్రవములో మనం పడకుండా మనం ఇందులో రక్షించబడాలంటే, దీని బారిని మనం పడి మరణించకుండా మనం రక్షించబడాలంటే మనం నీతిమంతులుగా మార్చబడాలి. ఆ జలప్రలయంలో నోవాహు రక్షించబడ్డాడంటే కారణం నోవాహు నీతిమంతుడు గనుక రక్షించబడ్డాడు. ఇంతకీ నోవాహు నీతిమంతుడిగా ఎలా తీర్చబడ్డాడు? అప్పుడున్న ప్రజలందరితో కలిసే కదా ఆయన కూడా ఉన్నాడు. అప్పుడున్న ప్రజలందరూ కూడా వాళ్ళతో కలిసే కదా ఆయన సహజీవనం చేశాడు. తన చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా అలాంటి వారే కదా. తన చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా అలాంటి అపవిత్రమైన పెదవులు కలిగిన వారు, అపవిత్రమైన మనుషులే కదా. వాళ్ళందరి మధ్యలోనే కదా ఆయన ఉన్నాడు. మరి ఆయన నీతిమంతుడిగా ఎలా మార్చబడ్డాడు, ఎలా తీర్చబడ్డాడు? ఆలోచించండి ఒకసారి. భూలోకమట, మరి అదే అధ్యాయంలో మనం చూస్తే 11వ వచనం చూసాను. 11వ వచనం చూడండి ఒకసారి, అక్కడ చదువుకుందాం. నేను చదువుతున్నా వినండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారము చేత నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొనిరి. సమస్త శరీరులు కూడా తమ మార్గాలను చెరిపివేసుకున్నారు. భూలోకం అంతా చెడిపోయింది. అలాంటి చెడిపోయిన భూమి మీదే ఆయన ఉన్నాడు. చెడిపోయిన మనుషుల మధ్యలోనే ఆయన ఉన్నాడు. మరి ఆయన నీతిమంతుడిగా ఎలా మార్చబడ్డాడు? నీతిమంతుడిగా ఎలా తీర్చబడ్డాడు? ఆయన మాత్రమే దేవుడు నీతిమంతుడు అంటున్నాడు. ఈ తరమ వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఆగుపడ్డావు. దేవుడు చెప్తున్నాడు 7వ అధ్యాయంలో కూడా అదే మాట చెప్తాడు. 7వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడువై ఉండుట చూచితిని. దేవుడు చెప్తున్న మాట ఇది. నా ఎదుట నీవొక్కడవే నీతిమంతుడువై ఉండుట నేను చూచాను. అంతమందిలో చుట్టూన్న ప్రజలందరూ కూడా అలాంటి మనుషులే ఉంటున్న ఆ రోజుల్లో, భక్తిహీనులు విస్తరించి ఉన్న ఆ రోజుల్లో, జనులు విచ్చలవిడిగా తిరుగుతున్న ఆ రోజుల్లో ఒక్కడు నీతిమంతుడుగా ఉన్నాడట. ఎంత గొప్ప సంగతి అండి. జల ప్రళయములో నుండి రక్షించబడటానికి ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టే జల ప్రళయంలోంచి రక్షించబడ్డాడు. ఈరోజు ఈ కరోనా అనే వైరస్ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నప్పుడు ఈరోజు నీవు నేను రక్షించబడాలంటే, మిగతా వారితో కలిసి వ్యాధి బారిన పడి మరణించకుండా ఈ ఉపద్రవములోంచి, ఈ ఆపదలోంచి మనం రక్షించబడాలంటే మనము నీతిమంతులుగా మార్చబడాలి. నీతిమంతులుగా మార్చబడాలి. మీరు గమనించండి, నోవాహు అంతమంది మనుషుల మధ్యలో అప్పుడున్న ఆ కల్చర్, అప్పుడు ఆ కల్చర్ ఎలా ఉందో మనకు తెలియదు, కానీ అలాంటి వారి మధ్యలో ఈయన ఎలా ఉన్నాడు, ఎలా ఉంటున్నాడు? మీరు గమనించండి. ఒక ఇంటికి వెళ్తే ఓ రోజున ఆ సిస్టర్ గారితో మాట్లాడుతుంటే, ఆ ఎదురింట్లో కూడా క్రైస్తవులే దిగారండి. వాళ్ళు చెప్తున్నారు అన్నమాట మాటలో, క్రైస్తవులే దిగారండి ఆ ఇంట్లో, అద్దెకి ఉంటున్నారు, బాగా ఉంటున్నారు అని చూసి వాళ్ళేం క్రైస్తవులు అండి అన్నది. అంటే వారానికి 4 సినిమాలు చూస్తారండి అంటుంది. ఆ క్రైస్తవులు వారానికి 4 సినిమాలు చూస్తారట. ఈలోపు వాళ్ళ కూతురు వచ్చింది, అమ్మ నువ్వు కూడా చూస్తావు కదా సినిమా? మనమేం చూస్తాం, ఎప్పుడో నెలకోసారి వెళ్తాం. చూశారు, వారానికి వాళ్ళు 4 చూస్తారట. కాబట్టి వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు పాపాత్ములు. మరి తినేం చేస్తుందంటే ఎప్పుడో నెలకు ఒకసారి వెళ్తుందట. కాబట్టి ఇవి నీతిమంతురాలు. ఏం చేస్తామండి పాస్టర్ గారు? మరి అప్పుడు నేను అన్నాను, తప్పు కదా మరి. వారానికి 4 సినిమాలు చూసినా పాపమే, నెలకు 1 సినిమాకి వెళ్ళినా పాపమే, ఏదైనా పాపమే కదా. అయితే ఈవిడన్నమాట ఏంటంటే, ఏం చేస్తామండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, మా బంధువులు అందరూ అలాంటి వాళ్ళే, రాకపోతే ఒప్పుకోరు, తీసుకెళ్తారు, వెళ్ళకపోతే ఒప్పుకోరు. నేను ఒక్కదాన్ని క్రైస్తవురాలని అయ్యి ఏమి రక్షించుకోగలుగుతాను? కాబట్టి వాళ్ళందరి మాట చెల్లిపోతుంది, వాళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది అని తను తాను సర్ది చెప్పుకుంటుంది. మీరు గమనించండి, మనం ఎవరితో ఉన్నా మన భక్తి మంది, మన నీతి మంది, మన యథార్థత, మన పరిశుద్ధత మందే. ఇప్పుడు వాడ సముద్రం పైనే ఉంటుంది,
చుట్టూ సముద్రమే, వాడ సముద్రం మీదే ఉంటుంది. అంతేగాని వాడ చుట్టూ సముద్రం ఉంది, నేను అలా ఒక్కదాన్ని ఎలా ఉండగలనని చెప్పి అనుకుంటే ఆ వాడలోనికి కనుక నీళ్ళు వచ్చినట్లయితే వాడేమవుతుందో తెలుసా? మునిగిపోద్ది. మీరు చేపను చూడండి, చేప ఉప్పు నీళ్ళలోనే సముద్రంలోనే ఈదుతుంది, కానీ ఆ ఉప్పు తనలోనికి రాదు. వస్తుందా? రాదు. ఎందుకు రాదు? అలా వచ్చినట్లయితే మనం ఆ చేపను కొని కోసి కడిగిన తర్వాత మళ్ళీ ఉప్పు వేసుకొని మనం వండం. ఆ చేప ఉప్పు అయిపోతే ఆ చేప ఉప్పుగా ఉండదు, ఉప్పు నీళ్ళలోనే ఉంటుంది. కానీ ఆ ఉప్పు నీళ్లు, ఆ ఉప్పు తనలోనికి రాకుండా తను ఎప్పుడు జాగ్రత్తగా ఉంటుంది. వికసించే కమలం చూడండి, బురద గుంటలో, కొలంలో, ఆ కొలంలో ఉంటుంది, ఆ కోనేరులో. చూడండి, ఆ కోనేరు అంతా కూడా చుట్టూ ఎంత మలినంతో, ఎంత మురికితో నింపబడి ఉంటుంది. నీళ్లు రంగు మారిపోయి గ్రీన్ కలర్లో వచ్చేసి చుట్టూ కూడా నాచు పట్టేసి చిన్న చిన్న పురుగులు, ఏమండి, నాచు భయంకరంగా ఉంటుంది. అయినా అందులో వికసించే కమలం, ఆ బురద ఏది తనలోనికి రాదు. రోజు గమనించండి, మనం ఎక్కడున్నా, ఎలాంటి వారి మధ్యలో ఉన్నా మన భక్తిని, మన విశ్వాసాన్ని, మన నీతిని, మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. నోవాహు అంతమంది మనుషుల మధ్యలో ఉన్నప్పటికీ, ఆ జనరేషన్లో ఆయన జీవించినప్పటికీ ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఎలా నీతిమంతుడు అయ్యాడబ్బా? అలాంటి కల్చర్లో ఉంటున్నప్పుడు, అలాంటి మనుషులతో సహజీవనం చేస్తున్నప్పుడు, అలాంటి మనుషుల మధ్యలో నివాసం చేస్తున్నప్పుడు, వాళ్ళతోనే ఉదయం లేస్తే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో కలిసి వెళ్ళాలి, వాళ్ళతో కలిసి బజార్ చేసుకోవాలి, వాళ్ళతో కలిసి పనులు చేసుకోవాలి. అయినా వాళ్ళతో కలిసి ఉంటున్న ఆ అపవిత్రత, వారిలో ఉన్న అపవిత్రత తనలోనికి రాకుండా తాను జాగ్రత్తగా కాపాడుకుంటూ నీతిమంతుడుగా తీర్చబడ్డాడంటే ఎలా? మీరు గమనించండి. వాక్యంలో చూస్తే చూడండి, ఒకసారి వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి అదే అధ్యాయంలో మనం చూస్తే, నోవాహట దేవునితో నడిచాడట. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రికలో, పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రికలో ఈ మాట ఉంటుంది. చూడండి, 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ వచనం ఒకసారి చూడండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారిని రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకొనెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. నీతికి వారసుడయ్యాడట. నీతికి వారసుడయ్యాడట. ఎలా నీతికి వారసుడయ్యాడంటే, ఆయన దేవునితో నడుచుట వలన. నోవాహు ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడట. దేవునితో నడుచుట వలన ఆయన నీతికి వారసుడయ్యాడట. దేవుడు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దేవుడే నీతిమంతుడు. మరి ఆయనకి మనం వారసులుగా ఉండాలంటే ఆయన నీతిని మనం వెంబడించాలి. ఆయన నీతిని మనం వెంబడించాలి, ఆయనతో నడవాలి. నీతిమంతునితో నడవటం వలన ఆయన ఆ నీతికి వారసుడయ్యాడు. ఈరోజు మనము దేంతో నడుస్తున్నాం? ఈరోజు మనం దేంతో నడుస్తున్నాం? ఎవరిని ముందు పెట్టుకొని ఎవరిని చూస్తూ నడుస్తున్నాను? ఇందాక చెప్పాను కదా, వాళ్ళని వీళ్ళని చూసి నడిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని వీళ్ళని అనుకరించేవారు, అనుకరిస్తారండి. వాళ్ళ స్టైలే, వాళ్ళ విధానమే అనుసరిస్తారు. మనుషుల్ని ఫాలో అవుతూ ఉంటారు. ఈరోజు నిజంగా నేను కొన్నిసార్లు చెప్తూ ఉంటాను, దేవుణ్ణి ఫాలో అయ్యేవారు తక్కువైపోయారు, దైవజనుల్ని ఫాలో అయ్యేవారు ఎక్కువయ్యారు. మీకు అర్థమైందా? ఫాలోవర్స్, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? ఒక ఆయన చెప్తున్నాడు, నాకు యూట్యూబ్లో 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్లోట 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారట, ఆయన్ని ఫాలో అయ్యేవాళ్ళు. ఈ నరకానికి వెళ్తే మిగతా వాళ్ళందరూ 1,00,000 మంది నరకానికి వెళ్ళిపోతారు, ఎందుకంటే ఆయన ఫాలో అవుతున్నారు కదా. మీరు గమనించండి, దేవుణ్ణి ఫాలో అవ్వాలి, మనం యేసుని ఫాలో అవ్వాలి. యేసుని ఫాలో అవ్వకుండా మనుషుల్ని ఫాలో అవ్వకూడదు మనం. పౌలు అంటాడు ఒకసారి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. నిజంగా మనం క్రీస్తులాగా నడవలేము, క్రీస్తులాగా మనం చేయలేము. పోనీ క్రీస్తుని పోల్చుకోకపోయినా
ఆయన భక్తుడైన పౌలు ఉన్నాడు. పౌలు అంటాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి. అట్లీస్ట్ ఆయనైనా పోలి మనం నడుచుకోవాలి. అలా నడుచుకుంటే మనం నీతిమంతులుగా మార్చబడతాం. మీకు అర్థమైందా? నోవాహు దేవునితో నడిచాడు, అందుకే ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు, నీతికి వారసుడయ్యాడు. అందుకే ఆ జల ప్రళయంలోంచి నోవాహు రక్షించబడ్డాడు, నోవాహు తప్పించబడ్డాడు. తప్పించబడటానికి కారణం ఏంటంటే నీతిమంతుడుగా మార్చబడ్డాడు. నీతిమంతుడు కాబట్టే నోవాహు జల ప్రళయం నుంచి రక్షించుకున్నాడు. ఆ నీతిమంతుడు, గమనించండి, నీతిమంతుడిగా ఎలా మార్చబడ్డాడంటే దేవుణ్ణి ఆయన ఫాలో అయ్యాడు, దేవుని వెంట నడిచాడు, దేవునితో నడిచాడు. ఈరోజు మనం దేనితో నడుస్తున్నాం? మనం దేన్ని చూసుకొని నడుస్తున్నాం? ప్రశ్న వేసుకోండి. నీతిమంతులుగా మనం మార్చబడాలి. నీతిమంతులుగా మనం మార్చబడినప్పుడే మనం ఈ వ్యాధి బారిన పడకుండా ఈ ఉపద్రవంలోంచి రక్షించబడతాం. కనుక ప్రియులారా, మీరు గమనించండి. ఇంకో మాట పరిశుద్ధ లేఖనంలో మనం చూసినట్లయితే నీతిమంతులుగా మార్చబడాలంటే మనం ఇంకో పని చేయాలి. ఏంటంటే అపకారానికి ఉపకారం చేస్తే నీతిమంతులుగా మార్చబడతాం. ఏంటండి? ఎస్, మీరు విన్నది కరెక్టే. అపకారమునకు ఉపకారం చేయాలి. అర్థమైందా? మనకి చాలామంది అపకారం తలపెట్టే వాళ్ళు ఉంటారండి. మీకు అర్థమవుతుంది? చాలామంది మనకి అపకారం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు అపకారం చేశారు కదా అని చెప్పి వాళ్ళకి దెబ్బకి దెబ్బ తీద్దాం, సమయం రాదా అని చెప్పి ఆ సమయం వచ్చినప్పుడు దెబ్బకి దెబ్బ తీస్తే నువ్వు నీతిమంతుడుగా మార్చబడవు, నువ్వు నీతిమంతుడు అవ్వు. వారు మనకి అపకారం చేసినా కూడా అపకారమును మన మనసులో ఉంచుకోకుండా, అపకారమును మనము ఎంచకుండా, అపకారాన్ని మనం చూడకుండా ఆ అపకారమునకు తగిన రీతిలో మనం ఉపకారం చేస్తే, సహాయం చేస్తే, ఉపకారం చేస్తే మనం నీతిమంతులుగా మార్చబడతాం. బైబిల్లో ఒక ఆయన ఇలాగనే అపకారానికి ఉపకారం చేసి దేవుని చేత నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. మీరు గమనించినట్లయితే మొదటి రాజుల కాలంలో మొట్టమొదటి రాజు, దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు తమకు రాజు కావాలని వారు అడిగినప్పుడు దేవుడు వారికి రాజుని ఏర్పాటు చేస్తాడు. మొట్టమొదటి రాజు, వాడి పేరు సౌలు. అయితే ఆ సౌలు పరిపాలనలో ఉంటూ ఉండగా దేవుని మాట వినకుండా వాడు తన నీతిని, తన భక్తిని, తన చేసే కార్యాలని గొప్పవని అనుకుంటూ ఉంటున్న ఆ సమయంలో దేవుడు దావీదుని లేపుకున్నాడు, దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు గొలియాతును చంపి ఆ రోజు నుంచి ఆ స్థానంలో, ఆ సౌలు యొక్క ఆస్థానంలో సౌలుకి ఇష్టడుగా మార్చబడి ఆ స్థానంలో ఉంటూ ఏ యుద్ధం వచ్చినా ఈ సౌలు దావీదుని యుద్ధానికి పంపిస్తూ, దావీదు సౌలు కలిసి యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు సౌలు వందలాదిగా చంపితే ఈ దావీదు వేలాదిగా చంపేవాడట. అలా వారి యుద్ధంలో విజయం సంపాదించుకొని తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ప్రజలు దావీదును పొగిడేవారట. దావీదుని ఎక్కువగా పొగుడుతుంటే అది చూసి ఈ సౌలు సహించలేనివాడై, భరించలేనివాడై, ఏమండి అలా భరించలేరండి, సహించలేరు. శిష్యుడికి ఎక్కడికైతే గురువు ఎప్పుడు తన శిష్యుడు పైకి వస్తూ ఉంటే, తన శిష్యుడు గొప్పవాడవుతుంటే, తన శిష్యుడు పేరు తెచ్చుకుంటుంటే గురువు ఆనందించాలి. నా శిష్యుడు నా దగ్గర శిష్యర్కం చేయబట్టే కదా వీడు ఇంత గొప్పవాడు అవుతున్నాడు, అందరూ వీడిని మెచ్చుకుంటున్నారు, పొగుడుతున్నారని చెప్పి ఆ శిష్యుడికి వచ్చే ఆ ఘనతలో గురువు కూడా ఆనందించాలి. కానీ ఈరోజు గురువు అనే పిలువబడేవారు అనేకుల్లో మనం చూసినట్లయితే శిష్యుడికి ఎక్కడైతే ఘనత వచ్చేస్తుందని చూసి గురువు వారవలేని వారు ఈ రోజుల్లో ఉన్నారు. నా జీవితంలో కూడా అలా జరిగింది. నా జీవితంలో కూడా అలా జరిగినప్పుడు మా గురువు గారు సహించలేకపోయేవారు, భరించలేకపోయేవారు. ఈడేంటి ఇలాగా, ఈడేంటి అలాగా, లాభం లేదు, ఈయన్ని తొక్కేయాలి, ఈయన్ని అధపాతాళానికి తొక్కేయాలి, ఈయన్ని పైకి రానివ్వకూడదు, ఈయన్ని ఎదగనివ్వకూడదు అని చెప్పి అనుకునేవాడు. వాళ్ళు ఎంత తొక్కితే అంత పైకి దేవుడు తీసుకొచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఎంత తొక్కితే, ఎంత నొక్కేస్తే అంత పైకి దేవుడు తీసుకొచ్చాడు. ఈరోజు అలాంటి వారితో సమానంగా ఉంచే పరిస్థితిని దేవుడు కల్పించాడు. ఎంత గొప్ప దేవుడు నా దేవుడు! దేవునికి స్తోత్రం.
గమనించండి దేవుని బిడ్డలారా, సౌలు దావీదును అందరూ పొగుడుతూ ఉంటే, అందరూ గణపరుస్తూ ఉంటే సహించలేక దావీదు ఉంటే ఏనాటికైనా తనకు అడ్డం అని, తనకు పేరు రాదని, తననెవరు గుర్తించరని, తననెవరు గౌరవించరని ఆ దావీదును అడ్డు తొలగించేద్దాం, దావీదును చంపేద్దామని చెప్పి దావీదును చంపటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. దావీదును చంపటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అనేకమైన ఆపదలు కల్పిస్తూ ఉన్నాడు, అపాయములు కల్పిస్తూ ఉన్నాడు దావీదు మీరు గమనించండి, ఎన్ని ఆపదలు కల్పించినా, ఎన్ని అపాయాలు సృష్టిస్తున్నా నీతిమంతుడు గనుక, దావీదు ఎవరండి? నీతిమంతుడు. దావీదు నీతిమంతుడు గనుక ఆ అపాయముల్లో నుంచి, సౌలు కల్పిస్తున్న ఆపదల్లో నుంచి దావీదును దేవుడు రక్షిస్తూ వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమే. దానికి కారణం ఏంటో తెలుసా? నీతిమంతుడు ఎలాగైపోయాడు దావీదు అని కనుక మనం ఆలోచన చేస్తే మీరు గమనించండి, దావీదు చేసిన పని ఏంటంటే అపకారానికి అపకారం చేయలేదు, ఆయన అపకారానికి ఉపకారం చేశాడు. అందుకే నీతిమంతుడయ్యాడు. మీకు అర్థమవుతుందా? ఈ సౌలు ఇతనికి ఎంత అపకారం తలపెడుతున్నా, ఎక్కడ కనబడితే అక్కడ చంపేద్దామని బయలుదేరి ఆయన బ్రతకనివ్వకుండా సైనికుల చేత వెంటాడిస్తూ, తను కూడా ఆయన్ను వేటాడుతూ ఎక్కడ దొరికితే అక్కడ చంపుదామని చెప్పి దావీదు మీద ఈయన వెంటాడుతూ ఉన్న సమయంలో ఒకరోజు ఒక గుహలోకి వస్తారు. సిక్లాగు అనే ఒక గుహలోకి వస్తారు. ఆ గుహలోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నాడు దావీదు అని తెలిసి తన సైన్యంతో ఏం చేస్తాడంటే, ఈ సౌలు దావీదును తరుముతూ పట్టుకోవడానికి, చంపడానికి బయలుదేరుతాడు. చివరికి ఒక గుహ దగ్గరికి వచ్చినప్పుడు చీకటి పడి రాత్రి అయిపోద్ది. రాత్రి అయిపోతే అక్కడ మీరు గమనించండి, సమూయేలు గ్రంథం ఒకసారి నేను మీకు తెలియచేస్తాను, చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 24వ అధ్యాయము 15 కూడా చదువుదాం. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశమున కాకుండా నన్ను నిర్దోషిగా తీర్చునుగాక. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు అంటున్నాడు, సౌలు దావీదా నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ఎవరు చెప్తున్న మాట తెలుసా? సౌలు చెప్తున్న మాట. నేను నీకు ఇంత అపకారం తలబెడితే నా అపకారాన్ని మనసులో ఉంచుకోకుండా, నేను చేసిన అపకారమును నీవు గుర్తు చేసుకోకుండా నా అపకారానికి ఉపకార బుద్ధిని చూపించావు. ఎందుకంటే ఏం జరిగిందంటే, ఆ గుహలో వీళ్ళు చీకటి పడిపోగానే ఇక రాత్రి ఉదయం వేట ప్రారంభిద్దాం, ఉదయం పట్టుకోవడానికి దావీదును తరుగుదాం, ఇక దావీదు దొరకలేదు అని చెప్పి ఆ రాత్రి అక్కడే బస చేసి నిద్రపోతారు. నిజానికి దావీదు కూడా అవతల గుహలోనే ఉన్నాడు, ఆ పక్కనే ఉన్నాడు. మధ్యరాత్రి దావీదుతో ఉన్న ఆ సైనికుడు ఇద్దరు వస్తారు. ఇద్దరు రాగానే ఆ సైనికుడి కంట కనబడతాడు అనమాట. వీళ్ళు సౌలు కనబడగానే వెళ్ళి గబగబా దావీదుకి చెప్తాడు, దావీదు గారు మనల్ని పట్టుకోవడానికి వచ్చినటువంటి మన శత్రువైన ఆ సౌలు ఇదిగో ఇప్పుడు మన చేతికే దొరికాడు, నిద్రపోతున్నాడు, మెలకుగా లేడు, నిద్రపోతున్నాడు, మీ చేతికి దొరికాడు కాబట్టి మీరు వెళ్ళి ఒక్క ఏటిని ఇంకా ఆయనకి భయపడి ఎందుకండి పరిగెట్టడం. ఎంతకాలం అలా పరిగెడతారు, ఎంతకాలం భయపడతారు ఆయనకి? దేవుడే నీ చేతికి అప్పగించాడు వాడిని, దొరికాడు సరిగ్గా, కాబట్టి ఏసేయండి అని వాడు చెప్తున్నాడు. సౌలు దావీదు చూశాడు, నిజమే చేతికి దొరికాడు, ఇంకెంతకాలం పరిగెడతాను ఈయనకి భయపడి అని. దేవుడు అప్పగింపకపోతే వీడు ఇక్కడికి వస్తాడా? దేవుడే వీడికి ఇక్కడ నా చేతిలో వీడికి రాసి పెట్టాడు కనుక ఈయన ఇక్కడ తీసుకొచ్చాడు, కాబట్టి మంచిది, ఇది దేవుని చిత్తం, ఇదే దేవుని ఉద్దేశం అనుకొని దావీదు ఏం చేయాలంటే కత్తితో ఒక పోటు పొడిచేయాలి సౌల్ని. కానీ దావీదు అలా చేయలేదు. శత్రువు దొరికిన తనకు అపకారం తలపెట్టి తనని ఇంతవరకు వేటాడినటువంటి ఆ సౌలు తన చేతికి చిక్కినా కూడా అతనిని చంపకుండా అతని కిరీటం మీద ఉన్న కుచ్చుల్ని కోసాడట, కుచ్చుల్ని కత్తిరించి వెళ్ళిపోయాడు.
ఉదయాన్నే లేచి తన కిరీటం చూసుకుంటే అందులో కుచ్చులు లేవు. అప్పుడు సౌలుకి అర్థమైంది, దావీదు వచ్చాడు, తన చంపకుండా, తన చేతికి దొరికినా కూడా నిద్రపోతున్న నన్ను చంపకుండా నా కిరీటం మీద ఉన్న కుచ్చులు కోసుకుని వెళ్ళాడు, ఇది దావీదు పని అని చెప్పి ఎక్కడున్నాడు ఆయనను చూస్తే దూరం నుంచి దావీదు కనబడ్డాడు. ఇప్పుడు దావీదుతో ఈ మాటలు చెప్తున్నాడు. మళ్ళీ చదువుతున్నాడు, వినండి. దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేదివి గనుక నీవు నాకంటే నీతిమంతుడవు. బా, నీతిమంతుడు. దావీదు నీతిమంతుడు ఎలా అయ్యాడంటే అపకారం చేసిన వానికి ఉపకారం చేశాడు. అపకారం చేసిన వాడికి అపకారం తలపెట్టలేదు. ఈరోజు క్రైస్తవ పిల్లలు పగ తీర్చుకునేవారుగా, క్రైస్తవ పిల్లలు దెబ్బకి దెబ్బ తీసిందాకా నిద్రపోవడం లేదు. క్రైస్తవ పిల్లలు అదును దొరికితే ఎవరిని వదలటం లేదు. అపకారానికి ఉపకారం చేయటం లేదు. అపకారానికి అపకారమే. నిజానికి అక్కడైతే ఆయన ఏమనుకోవాలంటే, దేవుడే ఈయన నా చేతికి అప్పగించాడు, లేకపోతే ఈడు సరాసరి ఈ గుహలో, నేనున్న గుహలోకి రావటం ఏంటి, ఈడు నేను చూస్తుండగా ఈ టైంలో నిద్రపోవటం ఏంటి, ఇది దేవుని చిత్తము అనుకొని చంపేయాలి. కానీ దావీదు అలా చేయలేదు. ఈరోజు క్రైస్తవ పిల్లలారా, వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. నువ్వు అపకారానికి అపకారం చేస్తున్నావా, లేక అపకారానికి ఉపకారం ఏమైనా చేస్తున్నావా? ఏదైనా చిన్న అవకాశం దొరికితే చాలు సూటిపోటి మాటలతో గుచ్చేసే వాళ్ళు ఉంటారు. క్షమాపణ గుణం లేదు, క్షమించే మనసు లేదు. ఎవరైనా ఏదైనా చేస్తే వారు చేసింది మనసులో పెట్టుకొని, వారు చేసింది గుర్తుపెట్టుకొని తిరిగి మరలా వారికి నష్టం కలిగించే విధంగా, వారిని కష్టాలు పాలు చేసే విధంగా ప్రవర్తిస్తున్నావేమో. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఈరోజు వాక్యం ద్వారా నీ బ్రతుకు మార్చుకోవాలి, నీ విధానాలను సరిచేసుకోవాలి. అపకారానికి అపకారం చేయొద్దు, అపకారానికి ఉపకారం చేయి. అప్పుడు నువ్వు నీతిమంతుడుగా. సౌలు చెప్తున్న మాట, నాకంటే నీవే నీతిమంతుడివి అన్నాడు. ఎలా నీతిమంతుడయ్యాడు దావీదు? ఎందుకు నీతిమంతుడయ్యాడు? అపకారమునకు ఉపకారం చేశాడు. అపకారానికి అపకారం తలపెట్టలేదు, దెబ్బకు దెబ్బ తీయలేదు. ఈరోజు వాక్యం వింటుంది దేవుని బిడ్డ, ఎవరికి కూడా నువ్వు ఎలాంటి అపకారం తలపెట్టొద్దు. నిన్ను బాధ పెట్టినా, నిన్ను చిత్రహింస చేసినా, నీ మీద లేనిపోని నిందలు మోపినా, నిన్ను దూషించినా, నిన్ను అవమానపరిచినా తిరిగి నువ్వు అవమానపరచొద్దు, తిరిగి నువ్వు దూషించొద్దు, తిరిగి నువ్వు ఏ కీడు తలపెట్టొద్దు. అది దేవుని లక్షణం కాదు, అది నీతిమంతుల లక్షణం కాదు. అలా చేస్తే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడవు. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే అపకారానికి ఉపకారం తలపెట్టు. ఈ రోజుల్లో నువ్వు ఉపకారం చేయకపోయినా పర్వాలేదండి, కానీ అపకారానికి అపకారం చేయొద్దండి. నువ్వు ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, నీ దగ్గర ఉంటే చేస్తే లేకపోతే లేదు. ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, కానీ అపకారం మాత్రం తలపెట్టొద్దు. ఎవరిని దూషించొద్దు, ఎవరిని భక్తిని విమర్శించొద్దు, ఎవరిని నువ్వు పన్నెత్తు మాట అనొద్దు. అన్నిటికీ దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నువ్వెంత నీతిమంతుడువో, నేనెంత నీతిమంతుడో దేవుడు చూసుకుంటాడు. నువ్వెంత భక్తిపరుడువో, వాళ్ళంత భక్తిపరులో దేవుని చూసుకుంటారు. అంతేగాని నీ అంతట నువ్వు ఏ కీడు ఎవరికి తలపెట్టొద్దు. నీ నుండి ఏ దూషణ మాటలు నీ నుంచి ఎవరు బాధపడకూడదు. కాబట్టి అపకారానికి ఉపకారం తలపెట్టాడు దావీదు. అందుకే నీతిమంతుడుగా మార్చబడ్డాడు. ఆ తర్వాత అలాగూ చేశాడు కాబట్టే మరలా ఆ సింహాసనం మీదకి ఈయన వెళ్ళగలిగాడు. లేకపోతే ఈయన సింహాసనం మీదకి వెళ్ళేవాడు కాదేమో. కనికరం చూపించు, ప్రేమ చూపించు. ఎవరు చేసినవి మనసులో పెట్టుకోవద్దు. క్షమించే మనసు నీకు ఉండాలి, కనికరం ఉండాలి, నీకు ప్రేమ ఉండాలి. నీకు క్రీస్తు వలె నువ్వు ప్రేమించాలి. ఆయన చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అని. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో, ఇతరులను కూడా అలా ప్రేమించు. అప్పుడే నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు. కనికరం చూపించు, జాలి చూపించు. అపకారాన్ని మనసులో ఉంచుకోవద్దు. ఏదో చేశారు వాళ్ళు, అది చేశారు వాళ్ళు, ఇది చేశారని చెప్పి అది నీ మనసులో పెట్టుకోవద్దు. వాళ్ళు చేసింది దేవుడు చూసుకుంటాడు, వాళ్ళు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కానీ నువ్వు ఏ విధంగా వాటిని మనసులో పెట్టుకోవద్దు. నువ్వైతే చేతనైతే ఉపకారం చేయడం మొదలుపెట్టు, అపకారం మాత్రం చేయొద్దు. నీతిమంతుడుగా మార్చబడలేవు. నువ్వు నీతిమంతుడుగా మార్చబడాలంటే
అపకారానికి ఉపకారం చేయాలి. అప్పుడే నువ్వు నీతిమంతుడుగా ఉన్నప్పుడే నువ్వు ఈ ప్రళయంలో నుంచి, లేక ఈ యొక్క వ్యాధి బారి నుంచి, లేకపోతే ఈ వైరస్ నుంచి రక్షించబడటానికి అవకాశం ఉంటుంది. కనుక గమనించండి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయినను వాటన్నిటిలో నుంచి ప్రభువు వారిని రక్షిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఎవరిని అవమానపరచడానికి మనం అనుకోకూడదు. పరిశుద్ధ గ్రంథంలోంచి యోసేపు ఉంటాడు, చూసారా? యోసేపు మీకు తెలుసు కదా, యేసుక్రీస్తు తండ్రిగా ఆ రోజుల్లో తల్లి అయిన మరియ భర్త యోసేపు. అర్థమైందా? యోసేపు తండ్రి నిజంగా యేసుక్రీస్తు తండ్రి కాదు, ఆయన తండ్రి వలన పుట్టినవాడు కాదు, పరిశుద్ధాత్మ వలన పుట్టినవాడు. సో అయితే ఆయనకి ప్రధానమైతే మీరు గమనించండి, ఆమె గర్భవతి, పెళ్లి కాకుండా ఆమె గర్భవతి అని తెలిసి నిజానికి ఆయన ఏం చేయాలి తెలుసా? ఆ ఊరెళ్ళి ఆ మరియ కుటుంబాన్ని, మరియని అవమానపరచాలి. ఎవరితో కడుపు చేయించుకున్నావే, నీ కుటుంబం అలాంటిది ఇలాంటిది అని చెప్పి ఆ ఇంటి వాళ్ళని, ఎలా పెంచారు ఈ పిల్లలని చెప్పి ఆ తల్లిదండ్రులని దూషించాలి, అవమానపరచాలి, వారి పరువు బజారున పడేయాలి, వారిని వీధిలోకి లాగాలి. ఏమండి? అంతే కదా. మరి ప్రదానం చేసుకున్నాడికి అంత అధికారం ఉంటుంది. పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడికి ఆ అధికారం ఉంటుంది. కానీ ఆయన వారిని అవమానపరచనొల్లక, వాక్యంలో మనం చూస్తాము. మత్తయి సువార్త 1వ అధ్యాయము, ముగిస్తాను, ఆ మాట చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము చూసినట్లయితే 20వ వచనం అనుకుంటాను. 1వ అధ్యాయము 20వ వచనం చూడండి. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అని యోసేపు, నీ భార్య అయిన మరియ చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భవం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని ఆ యొక్క దేవదూత ఆ రాత్రి ఆయనను ఏం చేశాడంటే ఆయనను దర్శించింది. మనం 19వ వచనంలో చూస్తాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, ఎవరటైనా నీతిమంతుడై ఉండి. నీతిమంతుడు ఎలా? ఈయన నీతిమంతుడయ్యాడు యోసేపు? ఏమండి? ఆయన మీరు గమనించండి, ఎవరిని కించపరిచే, దూషించే లక్షణాలు ఆయనలో లేవు. అంత జరిగినా కూడా అవమానపరచనొల్లగా, అక్కడ వాక్యం చూస్తాం కదా, అవమానపరచనొల్లక. ఈ విషయం ఆ నోట ఈ నోట విని ఆయన దగ్గరికి ఉంటే నిజానికి ఆయన వెళ్ళి వాళ్ళని బజార్ని పడేయాలి, వారిని అవమానించాలి. కానీ అవమానపరచనొల్లక కాముగా ఉన్నాడట. అంతే, దేవుడు చూసుకుంటాడులే అని చెప్పేసి ఆ మాటలన్నీ వింటా ఉన్నా కూడా, ఏమండి, బంధువులు వచ్చి చెప్తున్నారు, స్నేహితులు వచ్చి చెప్తున్నారు, ఒరే నీ భర్త నీకు ఇంకా పెళ్లి కాలేదు, నీ భార్య గర్భవతట. ఆ ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు, ఇదేమిట్రా ఇలాంటిదై అలాంటి కుటుంబం, ఇలాంటి కుటుంబం, పెళ్లి కాకుండానే గర్భం దాల్చిందంట అని చెప్పి అలాంటి దాన్ని చేసుకోవద్దు, అలాంటి దాన్ని చేర్చుకోవద్దు, నువ్వు వెళ్ళు. వారిని అవమానపరచని ఎంతోమంది రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, ఎంతోమంది అనేవాళ్ళు ఉంటారు. కానీ ఆయన వాళ్ళను అవమానపరచనొల్లక, మరియను అవమానపరచనొల్లక, మరియ కుటుంబాన్ని అవమానపరచనొల్లక ఆయన కాముగా ఉన్నాడండి. అందుకే ఆయన నీతిమంతుడుగా మార్చబడ్డాడు. అక్కడ మనం వాక్యం చూస్తాం 9వ వచనంలో అండి, 19వ వచనంలో, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యాడు. ఈరోజు నువ్వు ఏదైనా అవకాశం దొరికితే ఇతరులని అవమానపరచాలని చూస్తున్నావా? ఏదైనా చిన్న అవకాశం వస్తే నీ తోటి వారిని, నీ ఇంటి వారిని, లేక నీ బంధువుల్ని, స్నేహితుల్ని నువ్వు అవమానపరచాలని చూస్తున్నావా? తోటి సంఘస్థులు ఏదో చిన్న అవకాశం దొరికితే ఆ సంఘం ఇలాంటిది అలాంటిది, ఆ సంఘస్థులు ఇలాంటి వాళ్ళని అవమానపరచడానికి చూస్తున్నావా? ఏ చిన్న అవకాశం దొరికితే ఆ సేవకుడు ఇలాంటోడు అని చెప్పి సేవకుడిని అవమానపరచాలని చూస్తున్నావా? అవకాశం దొరికింది నీకు, నిజమే. దొరికినప్పుడు ఆ సేవకుడిని అవమానపరచాలని చూస్తున్నావా? ఆ సంఘాన్ని అవమానపరచాలని చూస్తున్నావా? ఆ తోటి విశ్వాసులకు చూసారా ఆయన ఇలాంటోడని వాళ్ళకి వీళ్ళకి చెప్పి అవమానపరచాలని చూస్తున్నావా? అలా చేస్తే నువ్వు నీతిమంతుడివి కావు సుమా. జాగ్రత్త సుమా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. నాకు తెలుసు దేవుని వాక్యం నేను దర్శిస్తూ ఉంది. నీతిమంతుడుగా నువ్వు ఉంటే ఆపదల్లో రక్షించబడతావు, అపాయంలోంచి రక్షించబడతావు. అలా చేస్తే గమనించండి, తప్పించుకోలేవు. నోవాహు దినముల్లో ఎవ్వరూ తప్పించుకోలేకపోయారు. అర్థమైందా పిల్లరా? ఈరోజు నేను కూడా దేవుని వాక్యానికి లోబడుతూ, దేవుని వాక్యాన్ని మన విధేయత చూపిస్తూ
వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఏమండి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చింది. ఆ వాక్యానికి లోపడుతూ, ఆ వాక్యాన్ని అనుసరిస్తూ, వాక్యములో మనం ముందుకు వెళ్తే మనం నీతిమంతుడైన ఆ యేసుని వెంబడిస్తున్నట్టు అవుతుంది. ఆ నీతిమంతుని రక్తంలో కడగబడిన మనము ఆ నీతిమంతుని మనం వెంబడించినట్లయితే, ఆ వాక్యాన్ని మనం వెంబడించినట్లయితే ఆయనకు మనం వారసులం అవుతాం, నీతికి వారసులం అవుతాం, మనం నీతిమంతులుగా మార్చబడతాం. కాబట్టి ఆపదల్లో నుంచి, అపాయాల్లోంచి, ప్రమాదాల నుంచి, ఇబ్బందుల్లోంచి ఎన్ని వచ్చినా వాటన్నిటిలో నుండి ప్రభు మనల్ని రక్షిస్తాడు, ప్రభు మనల్ని కాపాడుతాడు. కనుక ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఒక్కసారి నిన్ను ఆలోచన చేసుకొని ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని ఎవరిని కించపరచకుండా, నీతిమంతుడిగా ఉండాలంటే ఎవరిని కించపరచకుండా, ఎవరిని అవమానపరచుకోకుండా, కనికరం చూపిస్తూ, ప్రేమ చూపిస్తూ, క్షమించే గుణము కలిగి క్షమిస్తూ, ప్రేమతో దేవుని వాక్యములో ముందుకు వెళ్తున్నట్లయితే ఏ అపాయము, ఏ ప్రమాదము, ఏ పాపము నిన్ను అంటకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకెళ్ళినట్లయితే నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు. అప్పుడు నీకు ఎలాంటి అపాయం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏదొచ్చినా దేవుడు నిన్ను రక్షించి, కాపాడి, తప్పించి ప్రభువు నిన్ను పరలోక రాజ్యానికి చేర్చుకుంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈలాగున నీతిమంతుడిగా మార్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక దేవుని సన్నిధిలో ఈరోజు వాక్యం విన్న నీ జీవితంలో నేను అలా ఉంటాను ప్రభు అని ఒక మంచి తీర్మానం చేసుకొని వాక్యానుసారంగా జీవిస్తాను ప్రభా, నాలో ఉన్నటువంటి ఈ వ్యతిరేకత తీసేస్తాను ప్రభా, నాలో ఉన్న అహాన్ని తొలగించుకుంటానయ్యా, నేను ఎవరిని కించపరచనయ్యా, ఎవరిని భక్తిని కానీ ఎవరిని గురించి నేను ఏమాత్రం కూడా నేను మాట్లాడనయ్యా, నా భక్తి నేను చేసుకుంటానయ్యా అని చెప్పి నిన్ను దేవుని ఎదుట ప్రార్థన చేసుకున్నట్లయితే, దేవునికి నువ్వు లోబడినట్లయితే ప్రభువు నిన్నును నీతిమంతుడిగా మారుస్తాడు, నిన్నును నీతిమంతురాలుగా మారుస్తాడు, ఆపదలోంచి రక్షిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? దేవుడి వాక్యాన్ని మన వెనుకడిలో దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపా కనికరమ గల దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో మీరు మాతో మాట్లాడిన లేఖనాన్ని బట్టి నీకు వందనాలు. నీతిమంతుడు ఆపదలోంచి రక్షించబడతాడని, ఎన్ని ఆపదలు వచ్చినా వాటన్నిటి నుండి నువ్వు రక్షిస్తావని ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. కనుక వాక్యమైన ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా మార్చండి. ఆ దినములలో నోవాహును ఎలాగైతే నీతిమంతుడిగా మార్చావో, దావీదుని ఎలాగైతే నీతిమంతుడిగా మార్చావో, సుంకరిని ఎలాగైతే నీతిమంతుడిగా మార్చావో ప్రభువా, ఈరోజు కూడా ఈ వాక్యం ఉంటున్న బిడ్డలందరినీ కూడా నీతిమంతులుగా మార్చండి. సుంకరి నీతిమంతుడిగా మార్చబడ్డాడు, దావీదు నీతిమంతుడిగా మార్చబడ్డాడు, నోవాహు నీతిమంతుడిగా మార్చబడ్డాడు. అందుకే ఆ తరము వారిలో నోవాహు రక్షించబడ్డాడు. అందుకే దావీదు అత్యున్నతమైన సింహాసనం మీదకి ఎక్కగలిగాడు. సుంకరి దేవుని చేత నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ప్రభువా, ఈ ఉదయకాలము వాక్యమైన బిడ్డలందరినీ ఈ వాక్యం ద్వారా దర్శించండి, ఈ వాక్యంతో మాట్లాడండి. వారు వాక్యం విన్న తర్వాత కూడా వాక్యం గురించి వారు ధ్యానించడానికి సహాయం చేయండి. ఎవరు వాక్యానుసారంగా జీవిస్తున్నారో వారందరినీ నీతిమంతులుగా మార్చి ఈ కరోనానే, ఈ వైరస్ నుంచి ప్రభా, ఈ వ్యాధి బారి నుంచి ప్రభా, ఈ ఉపద్రవం నుంచి రక్షించి కాపాడి నీ బిడ్డలందరినీ ప్రభా మీరే నీ కృపలో మీరెక్కల చాటున భద్రపరిచి నడిపించమని, మీరే కాపాడమని, ఈ ప్రపంచం మీద ఉన్నటువంటి ఈ కరోనా వ్యాధిని తొందరలో లయపరిచి ప్రభానైనా నీ చిత్తము ఎంతవరకు దీన్ని ఉంచాలనుకున్నావో, ఎప్పుడు దీన్ని తీసేయాలనుకున్నావో అప్పటి వరకు ప్రభా తండ్రి మమ్మల్ని అందరినీ, నీ నమ్ముకున్న బిడ్డలందరినీ కూడా నీ కృపలో నీ రెక్కల చాటున భద్రపరిచి నడిపించి కాపాడమని, మీరే సకల మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం, అపవాద క్రియలకు అనంత నాశనం కలుగును కాక. ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును, ఆయన నిత్య మహిమ ఎదుట మనల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కూడిన మనందరికీ, వాక్యమైన ప్రతి ఒక్కరికి, వాక్యాన్ని అనుసరిస్తున్న వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుడు తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వాక్యాన్ని ఆలోచించండి. కట్టుకథలు లేకపోతే కల్పనా కథలు, ఈ రోజుల్లో కథలు చెప్పే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. నేను కథలు చెప్పడం లేదు, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు మీ ముందు ఉంచుతున్నాను. కాబట్టి ఆలోచించి వాక్యానికి స్పందించండి, వాక్యానుసారంగా జీవించండి.
మీరు రక్షించబడతారు, దీవించబడతారు. ఈ కార్యక్రమం మీకు, ఈ వాక్యం మీకు ఆదరణకరంగా ఉన్నట్లయితే, మంచిగా ఉన్నట్లయితే లైక్ చేయండి. అలాగనే ఇతరులకు ఆ వాక్యాన్ని షేర్ చేయండి. మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ వాట్సాప్ నెంబర్లో ఎవరెవరో చాలామంది ఉంటారు. దయచేసి వాళ్ళందరికీ షేర్ చేయండి. వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ ఛానల్ని, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకా మంచి మంచి వాక్యాలు మీకు అందుతాయి. అలాగే మంచి మంచి పాటలు, చక్కని వాక్య సందేశాలు మీకు వినబడతాయి. దయచేసి ఆ పక్కన బెల్ సింబల్ ఉంటుంది, మీరు సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ సింబల్ ట్యాప్ చేసినట్లయితే మీరు దీంట్లో సబ్స్క్రైబ్ అవుతారు. ఇక్కడ నుంచి మేము ఏం చేసినా కూడా, దాన్ని ఏ కార్యక్రమం చేసినా దాన్ని మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మీరు చూడగలుగుతారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఛానల్ ద్వారా చెప్పబడుతున్న వాక్యాలు ఎంతోమందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముచున్నాం. మాకు చాలా కాల్స్ వస్తున్నాయి. మేము అలాగే నాన్నగారు చెప్తున్న వాక్యాలు చాలా మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయని, అలాగే పాటలు పాడుతున్నప్పుడు వాళ్ళు కూడా చాలామంది సంతోషిస్తున్నారు. సో మీకు ఇంకా ఎటువంటి మోర్ వీడియోస్ కావాలనుకుంటే మా యొక్క ఛానల్ని, లవ్ అండ్ కంపాషన్ మినిస్ట్రీస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. అలాగే మీ యొక్క స్నేహితులతో, బంధువులతో షేర్ చేయండి. వాళ్ళకి మీరు ఒక వాక్యాన్ని మీరు షేర్ చేసిన వారుగా అవుతారు. కనుక మీకు ఎటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నా సరే కూడా కిందన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మేము మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దైవదాసులు కూడా సిద్ధంగా ఉన్నారు. కనుక వీటిలన్నింటి యొక్క ఛానల్ని మీరు ఫాలో అవ్వాలని కోరుచున్నాను. ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీ అందరికీ దీవెనకరంగా ఉన్నాయని నమ్ముచు నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవా, క్షమించే దేవా, నా దేవా, నా దేవా నీవే.